బిగ్ బాస్ హౌస్లో షాకింగ్ అప్డేట్. సో సంజన గారి విషయంలో ప్రతిసారి నన్నే తీసేస్తున్నారు, నన్నే లాస్ట్లో పడేస్తున్నారు, నన్నే తీయాలని చూస్తున్నారు. అండ్ ఇమాన్యుల్ కూడా నాకు సపోర్ట్ ఇవ్వడం లేదు, ఎవరు సపోర్ట్ ఇవ్వడం లేదు అని చాలా చాలా బాధపడుతూ ఎమోషనల్గా గురయ్యారు. సో అది సింపతిగా కన్వర్ట్ అయ్యి ఓట్స్గా పడ్డాయో ఏమో తెలియదు, కానీ మొత్తానికి టాప్ సిక్స్ కాదు, ఇప్పుడు టాప్ 5 అని డిసైడ్ అయిపోయింది. ఆ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరంటే, ఫస్ట్ కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్ అండ్ డిమాన్ పవన్. సో వీళ్ళు నలుగురు సేఫ్ అయ్యారు డేంజర్ జోన్ నుండి. అండ్ ఫైనల్గా సేవ్ అయింది ఎవరంటే సంజన గారు. సో టాప్ 5 పొజిషన్కి వచ్చేసారు. సో తను అనుకున్నట్టుగానే టాప్ 5లో ఉండాలి 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 అని బలంగా కోరుకుంది. టాప్ 5కి వచ్చేసింది. ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ అనుకున్నారు, కానీ డబుల్ ఎలిమినేషన్ అయిపోయింది. సో డబుల్ ఎలిమినేషన్లో వెళ్ళిపోయింది ఎవరంటే సుమన్ శెట్టి అన్న అండ్ భరణి గారు. సుమన్ శెట్టి అన్న, భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరి ఓట్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి తనుజాకి పడతాయా, కళ్యాణ్ పడతాయా, కమెంట్ చేయండి. మీలో ఎవరైనా సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్ ఉంటే లేదా భరణి గారి ఫ్యాన్స్ ఉంటే ఎవరికి ఓటేసే అవకాశం ఉందో కమెంట్ చేయండి. నాకైతే తనుజాకే ఈ ఓట్స్ అన్ని ప్లస్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే భరణి గారికి తనుజాకి ఉన్న బాండింగ్ కానీ, సుమన్ శెట్టి అన్నతో సుమ్ము అని తిరగడం కానీ, సో ఓవరాల్గా అది తనుజాకి పాజిటివ్ వెళ్ళింది. తనుజాకి చాలా చాలా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు.